హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో అయితే మష్రూమ్ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్గా అయితే మష్రూమ్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి దీనికోసం. నెక్స్ట్ అయితే దీనికి కావాల్సిన మసాలా అల్లం వెల్లుల్లి జీడిపప్పు, అలాగే 2 అయితే ఎలాచి, 1 అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, అంతే అన్నమాట. ఇవన్నీ ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి. మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దామండి. మష్రూమ్కి మనం మట్టి అది బాగుంటుంది కదా, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ దీనిపైన ఉండే మట్టి ఇంకా లేయర్ కూడా తీసేసుకోవాలండి. మొత్తం మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసేసుకోండి మష్రూమ్ని. ఇప్పుడు ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్, ఇంకా ఎక్కువ చేసుకోకూడదు. 1 మినిట్ అయితే ఫ్రై చేసేసుకోవాలి బాగా మష్రూమ్ని. ఎక్కువసేపు చేస్తే వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోతుందండి. చేసేసి ఈ వాటర్తో పాటు మనం పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందాక మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, స్పైసెస్, ఇంకా అల్లం వెల్లుల్లి, అలాగే అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టొమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒకటి టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసుకోవాలి. ఇదే గ్రేవీలో వేసేసి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, రా స్మెల్ అంతా పోయేంత వరకు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న మష్రూమ్స్ అయితే ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసి కాసేపు అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. కొన్ని మష్రూమ్స్ అయితే వాటర్ అవసరం లేకుండానే ఉడికిపోతాయండి. కొన్ని ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటాయన్నమాట. అలాంటి వాటికైతే మనం వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర వేసేసి కాసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేవేనండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.